హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన మణికుమారి గారు కోనవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దుఃఖ నివారణ మార్గం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. మరి మనకి పితామహ బ్రహ్మర్షి, డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి అలాగే నా శతకోటి నమస్కారములు. అలాగే రోజు మాకు జూమ్ సెక్షన్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ మమ్మల్ని ఆత్మ వైపు అంటే భగవంతుని వైపు మరలిస్తున్న మా గురుదేవులైన తటవర్తి వీర రాఘవరావు గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి గారికి మన అనంత కోటి నమస్కారములు. అలాగే ఈ జూమ్ను వీక్షిస్తున్న అందరికీ కూడా నా ధన్యవాదములు. అలాగే ఈ జూమ్ని నిర్వర్తిస్తున్న సరితాదేవి మేడంకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదములు మేడం. థ్యాంక్ యూ. మరి ఈరోజు అంటే మనం తెలుసుకోవాల్సింది, తటవర్తి వీర రాఘవరావు గారు అంటే మా గురువు గారు రచించిన దుఃఖ నివారణ మార్గం అనే టాపిక్ బుక్ రచించారు. దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇందులో వశిష్ఠ గీత కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే భగవద్గీత గురించే మనం తెలుసుకున్నాం. భగవద్గీతే ప్రచారంలో ఉంది. కానీ శ్రీరాముడికి ఈ వశిష్ఠ మహర్షి వారు ఆయన యొక్క ధ్యానాన్ని వశిష్ఠ బోధ అనే దాని ద్వారా అందించడం జరిగింది. దీన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సార్. మనకి ఆ జ్ఞానాన్ని కూడా మనకి క్రోడీకరించి అందులో సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా మనకి చెప్పడం జరిగింది. అవి కూడా యథాతథంగా తెలుసుకోవాలి మేడం, తెలుసుకుందాం మనం. అలాగే ఈ తటవర్తి వారు రాసిన దుఃఖ నివారణ మార్గం. తటవర్తి వారు సింపుల్గా ఇన్నే పేజీలు ఉంటాయి బుక్, కానీ అందులో బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నిండి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న పదాల్లోనే ఎంతో అర్థాన్ని తెచ్చేటువంటి వీరి రచనా విధానం ఆయన ఒక్కరికే ప్రత్యేకత. అలాంటి ఈ జ్ఞానాన్ని మాకందరికి, ఆయన శిష్యులుగా మనందరికీ పంచుతున్న గురుదేవులకి మరొకసారి శతకోటి నమస్కారం సమర్పించుకుంటూ టాపిక్లోకి వెళ్దాం మేడం. దుఃఖ నివారణ మార్గం. దుఃఖం చూడండి చాలా బాధాకరమైనది. ఆ దుఃఖం వస్తే భరించలేరు ఎవరు కూడా. అందుచేత దుఃఖం కలిగిన వారు మరి దుఃఖం నుంచి బయటపడాలని చూస్తారు. చూడండి ఎంతో దుఃఖం ఉంటుంది, కానీ అలాంటి వారు ఆ దుఃఖాన్ని భరించలేక దుఃఖం నుంచి బయటపడాలని చూస్తారు. ఎంతటి వారైనా సరే, ఎంతటి ధనవంతులైనా, ఏ రంగంలో అయినా, ఎంత ఎదిగిన వారైనా అందులోనూ భరించలేని దుఃఖం కలిగితే చూడండి ఎంత పదవులు ఉండండి, ఎంత సంపాదన ఉండండి, ధనవంతులైనా కోటీశ్వరులైనా కానీ భరించలేని దుఃఖం కలిగితే విలువిల్లాడిపోతారు. బాధ తట్టుకోలేరు, భరించలేరు ఆ బాధని. కానీ చివరికి బోర్ను కూడా ఏడ్చేస్తారు. చూసారా దుఃఖానికి మరి ఎంత విలువెల్లాడిపోతున్నారో. అక్కడ ధనము ఏమి చేయదు, ఎంత హోదాలో ఉన్నా, ఎంత అధికారంలో ఉన్నా కూడా ఈ దుఃఖం నుంచి బయటపడలేరు. వారికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దగ్గర వారు దూరం అయినా, అంటే అకస్మాత్తుగా దూరం అయినా సరే, అధికారం పదవులు కోల్పోయినా కూడా విపరీతమైన దుఃఖానికి లోనవుతారు. చూడండి పదవి ఉంటుంది, ఆ పదవి మనకి రాదు, అది తప్పిపోయింది అనుకోండి, ఎంత బాధ ఉంటుందండి.
విపరీతమైన బాధతో, అలాగే పదవి కోల్పోతారు. ఈ అధికారం ఉండదు. అధికారం నుంచి తొలగించబడతారు. అప్పుడు ఎంత విపరీతమైన దుఃఖానికి మరి మానవుడు లోనవుతున్నాడంటే, ఏమి చేయలేక దేవుణ్ణి, గురువుల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నారు. అంటే గురువులు దేవుళ్ళు గుడికెళ్ళి మొక్కుకుని నువ్వక్కడే ఉన్నాడు. ఆ పరమాత్మ గుడిలోనే ఉన్నాడన్న ఉద్దేశంతో, అజ్ఞానంతో అక్కడికెళ్ళిపోయి ప్రార్థిస్తాడు. రక్షించండి, పాహిమాం పాహిమాం రక్షించమని, కాపాడమని, ఆదుకోమని ఎన్నో రకాలుగా వేడుకుంటూ ఉంటాడండి మానవుడు. అదంతా కూడా మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు, ధ్యాన మార్గంలోకి రాకముందు మనమంతా చేసిన వారమే కదండీ! ఆ సమయములో తన స్థితిని కూడా మర్చిపోయి కా కారణం మర్చిపోతాడు. కారణం దుఃఖాన్ని తట్టుకోలేక. తన స్థితేటో కూడా కోల్పోతాడు. ఏంటంటే ఆ దుఃఖంలోంచి బయటపడలేక, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక విలవిలలాడిపోతాడు ఈ మానవుడు. అందుచేత ఎవరైనా సరే దుఃఖం కలిగినప్పుడు దుఃఖం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాం. కానీ దుఃఖం నుంచి బయటపడాలంటే ప్రార్థనలు, ఆరాధనలు మార్గం కాదండి. మన దుఃఖమొచ్చింది, కష్టమొచ్చింది, బాధలొచ్చినియి. మనమేం చేస్తాము? ప్రార్థనలు చేస్తాము, ఆరాధనలు చేస్తాము. ఇవి మార్గం కానే కాదని మన గురువులే మనకి క్షుణ్ణంగా తెలిపారండి మరి. దుఃఖం నుంచి బయటపడాలంటే ముందు ఆ దుఃఖానికి కారణమేమిటి? దుఃఖం నుంచి బయటపడాలి. మరి ఆ దుఃఖానికి కారణం ఏమిటని తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా నాకు దుఃఖం వచ్చిందని గురువుల్ని అలాగే ఆహ్, దేవుళ్ళని ఆశ్రయిస్తే, ఆరాధన చేస్తే, ప్రార్థనలు చేస్తే ఏమైనా లాభం ఉందండి? మన దుఃఖం పోతుందా? అస్సలు పోనే పోదు. ఒకవేళ ఏదైనా ఒక సమస్య నుంచి బయటపడితే, ఏదో మనకు సమస్యొచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది. కానీ దాని నుంచి బయటపడిపోయి హమ్మయ్య! అనుకోటానికి లేదు. మరి వేరొక సమస్య తలెత్తుతుంది. వేరొక కష్టం, వేరొక బాధ మళ్ళీ మనల్ని దుఃఖానికి లోనవుతుంది. కానీ ఎప్పుడైతే దుఃఖానికి కారణం తెలుసుకుంటారో చూసారా? దుఃఖానికి కారణం తెలుసుకోవాలి ముందు. తెలుసుకుని దానిని సరిచేసుకుంటారో వారు మరలా దుఃఖానికి లోను కారు అని మరి తటవర్తి సారు ఎంతో బల్ల గుద్దినట్టే చెప్తున్నారండి. ఆయనే కాదు, పత్రిజీ అంతే. ఎంతో మహానుభావులు, యోగులు, మహర్షులు అందరూ చెప్పింది ఇదే. అసలు దుఃఖానికి కారణం కనుక్కోవయ్యా ముందు. మనకి దుఃఖం ఎందుకొస్తుంది? దుఃఖం వస్తుందని ఏడుస్తూ కూర్చుని అందరిని ఆశ్రయిచ్చితే ఏమీ రాదు. అసలు మనం దుఃఖపడటానికి కారణం ఏమిటి అని మనం తెలుసుకుని దుఃఖానికి కారణం తెలియకుండా పరిష్కారం లభించదు గాక లభించదు. మన పరిష్కారం తెలుసుకోకపోతే పరిష్కారం లభించదు. మన దుఃఖానికి కారణం తెలుసుకోకపోతే. అందుచేత ముందు మనము దుఃఖానికి కారణం తెలుసుకుందాం మాస్టర్స్ మరి. చూసారా ఎంత చక్కగా మరి దుఃఖానికి కారణం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం. దుఃఖానికి కారణం మానవుని దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం అంటే అక్కడ జ్ఞానం లేకపోతే కదా అజ్ఞానం అంటే. జ్ఞానం అన్నది ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి నేనండి అసలు. అజ్ఞానంలో ఉంటాం. అజ్ఞానంతో చేసిన పనులే అంటే ఆ కర్మలే మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అజ్ఞానం ఏం చేస్తున్నామో తెలీదు. కారణం మానవుడు తాను చేసిన కర్మల ఫలితాలే అనుభవిస్తున్నాడు. అనుభవించాలి కూడా. మరి మనం దుఃఖం వస్తుందంటే మరి మనం చేసుకునేదే కదండీ! ఇందులో ఎవ్వరు ఇన్వాల్వ్ కారు కదా! మనం చేసుకున్న దానికి భగవంతుడు వచ్చి నీ కర్మ తీసేస్తానని ఎట్ట చెప్తాడు చెప్పండి? మరణించే వాడిలో చంపబడి వాళ్ళలో నేనే ఉన్నాను, చంపేవాడిలో నేనే ఉన్నానని భగవద్గీతలో చెప్పారు కదా! మరి అలాంటిది ఆయన సంపదని అడ్డుపడిపోడండి. చంపేవాళ్ళ నువ్వు చనిపోవద్దని చెప్పడు. సాక్షిగా చూస్తా ఉంటాడు.
ఎవరి కర్మానుసారం వాళ్ళు ఆ కర్మని అనుభవించాలి. అలాగే మానవుడు అజ్ఞానంతో ఏది కోరాలో, ఏది కోరకూడదో తెలియక కోరికలకు బానిసై తెలీదు ఏం కోరాలి, ఏం కోరికలకు లేదో. చూడండి పూర్వం తపస్సులు రాక్షసులు మంచి తపస్సు చేసేవారు. కాళ్ళు కిందకి తలపై కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి, ఒంటి కాళ్ళ మీద ఇట్లా రకరకాల తపస్సులు చేసేవారు. ఎందుకు? కోరికల కోసం వాళ్ళు చేసింది. కోరుకుని తపస్సు చేస్తే మనం ఎన్ని పురాణాల్లో మనం ఎన్ని కథలు మనం చదవలేదండి, ఎన్ని చూడలేదు. వాళ్ళు ఎలా నాశనం అయిపోయారు? మనం కోరుకుంటే మనం కోరుకున్నదే వస్తది. కానీ పరమాత్మ ఎన్నో ఇవ్వాలనుకుంటాడు. కానీ మనం అడ్డుపడి కోరుకుంటున్నామండి. ఈ సంకల్పాలు పెట్టుకుని, ఆ గుడికెళ్ళి మనం కోరుకునేవాళ్ళం. ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు. నాకది ఇవ్వు దేవుడా, నాకిది ఇవ్వు, నాకు ఆస్తులు కావాలా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలా, నేను జీవితాంతం సుఖంగా ఉండాలా, ఏ కష్టము, బాధలు లేకుండా. ఇలాంటి కోరికలు కోరుకునే మనం గుళ్ళకెళ్ళేవాళ్ళం. మరి ఎప్పుడైతే మనకి మన గురువు మన జీవితంలోకి ప్రవేశించాడో, అప్పుడు మనం జ్ఞా ఓహో! అది తప్పని మరి ఇంకా కూడా అదే పని చేస్తున్నారు. ధ్యానంలో కూర్చుని సంకల్పం పెట్టుకుని నాకిది కావాలా, నాకది కావాలా, నాకు మెడిటేషన్, నాకు మనీ కావాలా. ఈ ప్రాపంచిక ఆహ్, ఈ ప్రాపంచికంగా ఉన్నవన్నీ కోరికలకి మనము మన మనసును అటునించి పరమాత్మ వైపు తిప్పితేనే గదా పరమాత్మ మనకి లభ్యమయ్యేది. ఇంకా, ఇంకా ఈ ధ్యాన మార్గంలోకొచ్చి, ఈ పరమాత్మ మార్గంలోకి వచ్చి, ఈ ఆత్మస్థితిలోకి వచ్చి కూడా ధ్యానంలో కూర్చుని నాకది కావాలి, నాకిది కావాలి, ప్రాపంచ సుఖాలని కోరుకుంటున్నారంటే అది రాక్షస జ్ఞానమే అవుతుంది కదా! మనం ఏం ఆలోచించలేకపోతున్నాం. అది రాక్షస జ్ఞానమే కదా! కోరుకున్నది ఒకటే వస్తది. కానీ దానివల్ల మన శక్తి క్షీణింపబడుతుంది కదా! దానికి విశ్వామిత్రుని కథే కదా మనకి. వాళ్ళు కథల ద్వారా వాళ్ళు అను వాళ్ళు అనుభవించవి మనకి వాటి ద్వారా నేర్చుకుంటామని మనకి చెప్పేవి మనం కథలాగా విని ఓహో! ఆహా! అని ఒక ఇదిగా తీసుకున్నాం. కానీ అందులో ఉన్న ఏమి మనకి ఆ జ్ఞానం వస్తుంది. దానివల్ల మనకేం తెలుస్తుంది అని మనం ఎప్పుడైతే విచారణ చేసుకుంటామో, అప్పుడు మనకది అర్థమవుతుంది. కానీ మనం ఆ విచారణ లేక ఒక కథలాగా చదివి ఓహో! అలాగా ఇలాగా మన విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి మరి ఆ 1000 సంవత్సరాల ఆ రంభ గురించి మరి ఎలాగైతే జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడో ఆ కథ అందరికీ తెలుసు కదా! మరి జ్ఞానాన్ని మరి కోరుకోబట్టే కదా! కోరికలు ఏది కావాలితే అది. ఎండాకాలంలోనేమో సీతాఫలాలు చలికాలంలో మామిడి పళ్ళు. ఇట్లా కోరుకుంటే కాలం కాని కాలంలో కోరుకుని ఆ శక్తిని వృధా చేసుకుని ఆఖరికి శక్తిహీనుడైపోయాడు. మరలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇట్లా 3 టైమ్స్ చేసిన తర్వాత బుద్ధిని పెంచుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. మరి మనం ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నామండి? నాకది కావాలి, నాకిది కావాలి. ఎంత ధనమన్నా కోరుకోమంటారు. ఎంత ధనమైనా వస్తుంది. సార్ మరి నేనెంతో నిష్టగా ధ్యానం చేశాను. నాకేమీ రాలేదండి. నువ్వు ఇంకా సరిగ్గా ధ్యాన స్థితిలోకి రాలేదంటారు. ఇదా అండి కోరికలా మనకి? కోరుకుంటే ఒకటే వస్తుంది గమనించండి. ఆ పరమాత్మనే కోరుకోవాలి. ఆ నిధినే కోరుకోవాలి. అది మానేసి బుద్ధి తక్కువగా మన బుద్ధిని ఉపయోగించుకోకుండా కోరికను కోరుకుంటున్నాం. అది కావాలంటే మన జ్ఞానశక్తి ఆహ్, క్షీణించి అది మనకి వస్తుందేమో. కానీ ఆ పరమాత్మనే మనం కోరుకుంటే, ఆ పరమాత్మే మన దగ్గరుంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి మరి? అలాగే కోరికలు నెరవేర్చుకోవటానికి చెయ్యకూడ పనులు చేస్తున్నాడు. అప్పులు చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. చూసారా? కోరికలు నెరవేరటానికి, ఆ కోరికలను తీర్చుకోవటానికి మానవుడు ఎన్ని రకాలుగా, ఎన్ని మార్గాలను అవలంబిస్తున్నాడండి. అంతేకాదు కోరికలు తీరకపోయినా దుఃఖపడుతున్నాడు. ఆ కోరికలు తీర్చుకోవటానికి ఎన్ని అవస్థలు పడుతున్నాడండి. ఎందుకు? అజ్ఞానం.
జ్ఞానం ఉన్నవాడు అట్లా చేయడు కదా! అజ్ఞానంలో ఉన్నవాడే ఆ కోరికలు తీర్చుకోవటానికి ఎన్నో రకరకాలుగా చేస్తున్నాడు. ఆ కోరికలు తీరకపోతే మళ్ళా దుఃఖపడుతున్నాడు. చూసారా మరి? ఒక రకముగా చూస్తే మానవుని దుఃఖానికి, కోరికలకి అంతమే ఉండదు. ఒక కోరిక తీరిందా, హమ్మయ్య అనుకుంటకలేదు. మరో ఇంకో కోరిక వస్తది. ఒకటి తీరితే వెంటనే మళ్ళీ కొత్త కోరిక. ఇలా మానవుడు కోరికలెమ్మట పరిగెడుతూ కోరికలను కోరేది మనసేనండి. మనసే మన ఇది కావాలి, అది కావాలి, ఈ డబ్బు కావాలి, ఆ ధనం కావాలి. ఇలా రకరకాలుగా కోరికలు కోరేదెవరు? మనసే. కోరికల కోసం తప్పులు చేయించేది మనసేనండి. మరి అటువంటి మనసును జయించలేకపోవడం చాలా దుఃఖానికి కారణమవుతుంది. అసలు మనసును జయించాలి. ఇక్కడ కొద్దిగా మనం తెలుసుకుందాం. మనసుని ఎట్లా జయించాలి? అసలు జ్ఞానం ఎందుకు? మనకి జ్ఞానం ఎందుకు చెయ్యాలి? అసలు జ్ఞానం చేస్తే ఏమవుతుంది? ఒక్కటి మనం తెలుసుకుందాం మాస్టర్స్. మనం ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే, మనం ఎప్పుడైతే ఆహ్, బాహేంద్రియాల్ని ఈ కళ్ళు మూసేసి, ముక్కు మూసేసి, నోరు కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి, ఏ బాహేంద్రియాల్ని మనం కట్టేసి, కట్టిలా కూర్చుని, మనము శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మార్గం ఒక్కటేనండి మనల్ని ధ్యానములోకంటే పరమాత్మ దగ్గర తీసుకెళ్ళేది. 108 ధ్యాన మార్గాలున్నాయి. మరి మనకి పత్రి గారు చాలా, చాలా, చాలా సులువైన మార్గం. శ్వాస మీద ధ్యాస. చాలా సులువైన మార్గంతో మనల్ని అంతర్ముఖులు చేస్తూ ఆ పరమాత్మకి దగ్గరగా చేసిన గురువు ఎవరయ్యా అంటే మన పత్రిజీ ఒక్కరే. మరంత జ్ఞానాన్ని మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి మనకి సులభంగా అందించింది. మనం ఎప్పుడైతే మనము ఈ బాహేంద్రియాలను కట్టేసి ధ్యాన స్థితిలో కూర్చుని అప్పుడు మనసు పనిచేయటం మొదలు పెడుతుందండి. మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఎన్నో ఆలోచనలు చేస్తుంది. ఆలోచన చేసే మనసుని మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఏకధాటిగా మనము శ్వాసని గమనిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ ఉంటే మరలా ఈ మనసు ఆలోచనలో పడిపోతుంది. అలా ఆలోచనతో కొట్టుకుపోతూ, కొట్టుకుపోతూ ఉంటాం. మళ్ళీ కాసేపటికి ఆలోచిస్తున్నాను నేను అని మనకి స్ఫురణ వచ్చాక మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. మళ్ళీ ఆలోచన చేస్తూ, చేస్తూ, చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టగా మళ్ళీ ఆలోచనలోకెళ్ళిపోతాం. మళ్ళీ నేను ఆలోచిస్తున్నాను కదా అని మరలా ఆ మ మన ఆలోచనని ఆ మనసుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆహ్, ధ్యానం చేస్తూ ఉంటే చేయగా అలా శ్వాస మీద ధ్యాస చేయగా ఈ మనసు జాయిగా నెమ్మదిస్తుందండి. ఈ మనసు నెమ్మదిస్తూ అక్కడ మనసు ఆగిపోతుంది. మనసు లేని స్థితి మనకి కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ మనసు పని చేయదో బుద్ధి వికసిస్తుంది. చూసారా మాస్టర్? మనసు పని చేసినంత సేపు బుద్ధి వికసించదు. ఎప్పుడైతే ఈ మనసు ఉంటుందక్కడ మనసు. కానీ దాని ప్రభావం ఏమీ ఉండదు. ఒక కాలిపోయిన తాడులాగా అది అలాగే ఉంటుంది. ఆ కాలిపోయిన తాడుని ముట్టుకోగానే బూడిదైపోతుంది కదా! మరి అట్లాగే ఈ మనసు ఉంటుంది కానీ, అక్కడ దాని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టగా ఈ మనసు శాంతించినప్పుడు, ఆ మనసు యొక్క ప్రభావం తగ్గినప్పుడు బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే మన బుద్ధి వికసిస్తుందో, ఆత్మ వైపు మనల్ని తీసుకెళ్తుంది ఆ బుద్ధండి. ఈ ఆత్మ వైపు మనకి తీసుకెళ్ళినప్పుడు ఈ ఈ మనసు ఆత్మలో లయమవుతుందండి. అప్పుడు మనకి పరమాత్మ స్థితి, ఆ పరమాత్మ చెప్పింది మనం వినగలుగుతాం. పరమాత్మ అనుభూతి చెందగలుగుతాం. చూసారా మరి ధ్యానం ఇంత సులువైన మార్గం మనకి
పితామహ పత్రిజీ అందించారండి. మనం ఆయనకి ఎంత ఎంత ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా చాలా చాలా తక్కువ. మరి అలాంటి సులువైన ధ్యాన మార్గాన్ని మనకిచ్చి, కానీ ఇక్కడేం జేస్తున్నారు? ఆయన చెప్పింది మానేస్తున్నారు. ఆయన ఏ మ్యూజిక్ పెట్టి అక్కడ ఎంతమందో ఉంటారు. కొత్త కొత్త వాళ్ళొస్తారు, కూర్చుంటారు. నిశ్శబ్దంగా ధ్యానం చేయమని నా పక్కనోడు ఉన్నాడో లేడో కానీ మన కళ్ళు తెరిచేస్తాడు. అందుకే ఏదో మ్యూజిక్ ఆయన వస్తారంటే ఎంతమందొస్తారు చెప్పండి? ఆయన చేసింది చేయటం కాదండి మనం. ఆయన చేసింది మనం చేయకూడదు. ఆయన చెప్పింది చేయాలి. ఆయనేం చెప్పాడు? శ్వాస మీద ధ్యాస అని జెప్పాడు. మనమేం చేస్తున్నాం? మ్యూజిక్‌తో మెడిటేషన్ చేస్తున్నాం. ఆ! మాటలతో మెడిటేషన్ చేస్తాం. పాటల మీద మెడిటేషన్ చేస్తున్నాం. మరి ఆ మనసు పని చేయకుండా ఆ మనసు ఎలా పనిచేస్తుంది చూడండి. మాటలు వింటూ, వింటూ, వింటూ ఉంటది. పాటలు పాడతారు. ఆ పాటల మీద మనసు ఆ పాటలు వింటూ, వింటూ ఉంటది. అసలు ధ్యానం అంటే, పరమాత్మ అంటే శూన్యం కదండీ! మరి ఆ శూన్యంలోకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలా? మనం శూన్యం అయిపోవాలా. మరి పాటలు పెట్టుకొని, ఇయి పెట్టుకొని, అయి పెట్టుకొని మాటలు వింటూ ధ్యానం చేస్తే ఇక్కడే ఆగిపోతాం. ఎప్పటికి కూడా మనము ధ్యాన స్థితికి వెళ్ళలేము. చూసారా మనకు గురువులు ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారు తటవర్తి వారు. వాళ్ళు పరిశోధించి మరీ మనకి జ్ఞానాన్ని మరి మాకు ఇస్తున్నారంటే, మాకు ఆ గురువులు దొరకటం అన్నది పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తూ ఉంటాం మాస్టర్స్ మరి. మరి ఎప్పుడైతే మరి ఆ శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు మనసు పని చేయలేని స్థితిలో బుద్ధి వికసించి, ఆ బుద్ధి మనకి ఆత్మ వైపు వెళ్ళేటట్టు చూస్తుందండి. ధ్యానం శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యానం కాదండి. ఆ ధ్యాన స్థితికి తీసుకెళ్ళటానికి ఒక మార్గం. మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేయాలంటే బస్ మీదో లేకపోతే బండి మీద ఎళ్తాం కదా! అట్లాగే మనము ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అంటే ఈ మనసు స్థితి నుంచి మనము, ఈ బుద్ధి స్థితి నుంచి మనం ఆత్మ దగ్గర చేరుకోవాలంటే మనకి శ్వాస మీద ధ్యాస. ఎంతో సులువైన మార్గం. మరి బుద్ధుల వారు కూడా అంతే కదండీ మరి. ఎన్నో ఆహ్, ధ్యానాలు అవలంబించారు. కానీ ఏది కూడా ఆయనకి కరెక్ట్ కాలేదు. అప్పుడు తానే కూర్చుని శ్వాసను గమనించి అప్పుడు తను ఆహ్, నిర్వాణం పొంది అది అందరికీ చెప్పడం జరిగింది మరి. మా మానవుడు అజ్ఞానం కారణంగా సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. ఇప్పుడు మరి ధ్యానం ఎలా చెయ్యాలో, ధ్యానం ఎలా చేస్తే మనం ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటామో తెలుసుకున్నాం కదండీ! మరి మానవుడు అజ్ఞానంలో ఉంటే, అజ్ఞానం కారణంగా చెయ్యకూడని పనులు అంటే సృష్టికి విరుద్ధముగా ఎవడైతే సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడో వాడు అంటే అవినీతికి పాల్పడతాడండి. సృష్టికి విరుద్ధంగా ఏదీ చేయకూడదు. స్వార్థంతో వ్యవహరిస్తున్నాడు. అంతా స్వార్థమే అజ్ఞానికి. అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయంగా, అధర్మంగా ప్రవర్తిస్తాడు, అసత్యములో జీవిస్తున్నాడు. అజ్ఞాని. ఎవరండి? అజ్ఞాని. జ్ఞానం లేనివాడు అజ్ఞాని. ఈ అజ్ఞానమే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే జ్ఞానవంతుడవుతాడు. మరి ఈ అజ్ఞాని ఏం చేస్తాడంటే ఒక రకంగా చూస్తే తెలిసి కూడా మరి తప్పులు చేస్తున్నాడు. తెలియక చేస్తున్నాడు, తెలిసి కూడా. మళ్ళీ హింసాత్మకమైన పనులు చేస్తాడండి. అంటే హింసకు కారణమైన దుష్టన్నాన్ని అంటే మాంసాహారం భుజించడం. మనకి తెలీదు. మన అమ్మమ్మలు, మన తాతలు, ముత్తాతలు అందరూ మాంసాహారమే తినాలి. అదే మనకి సరైన ఆహారం అని మనకు చెప్పుకుంటూ రావడం వల్ల, మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు అంతా కూడా మనం అదే పని చేసాం. ఎన్నో జీవుల్ని చంపి, ఆ నీటిలో ఉన్న మనకేమి అపకారం చేయని ఆ చేపలను తీసుకొని, ఆ రొయ్యల్ని తీసుకొని, అలాగే అంటే ఒక మేకని, కోడిని అన్నీ చంపి ఆహారముగా తిని ఎన్నో చెయ్యరాని హింసాత్మకమైన పనులు చేస్తూ వచ్చామండి. అంటే అక్కడ రాక్షస తత్వంతో ఉన్న మానవుడిగా శరీరం తీసుకున్నాం కానీ, మనం రాక్షస స్థితిలో ఉన్నాం.
ఆ వ్యక్తిత్వం అంతా రాక్షస వ్యక్తిత్వం, మనస్తత్వంతో రాక్షస మనస్తత్వం ఉన్నప్పుడు మరి మన పనులు ఎలా ఉంటాయండి? హింసతో కూడిన పనులే మనకి కలిగిస్తుంది. అప్పుడు మన గురువు ఎప్పుడైతే ఆ పితామహ పత్రిజీ మన జీవితంలో అడుగుపెట్టి అసలైన ఆ పెద్ద పాపం మాంసాహారాన్ని మానిపిచ్చాడండి. అస్సలసలైన మహాపాపం అండి అదసలు. అంత పెద్ద పాపాన్ని ఫస్ట్ మానిపిచ్చాడు. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేపిచ్చాడు. చూసారండి మరి? ఈ రెండే 2 ఆయన మనకి చెప్పి మనల్ని ఆ కర్మల నుండి, ఆ పాపాల నుండి బయట పడేశాడండి. అసలైన పెద్ద పాపాన్ని ఆయన రాగానే మన జీవితాల్లోకి దాన్ని మరి విసర్జించారు. ఈ మాంసాహారం భుజించడం వల్ల వ్యాధుల బారిన పడతారండి. ఏమన్నా తెలుసా వాళ్ళకి? ఎన్నో విధాలు చెప్తున్నాం. మాంసాహారం తినొద్దు నాయనా, తింటే వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలు ఇలా ఉంటాయన్న ఎవ్వడు వినట్లేదు. అలాగే ఆ మాంసాహారం భుజించడం అవయవాలు కోల్పోతున్నారు. ఈ అవయవం తీసేయటం, అవయవం తీసేయటం ఇలా జరుగుతుంది. ఆప్తులను కూడా కోల్పోతున్నారు. దాని ద్వారా అంతులేని దుఃఖానికి కారణమవుతుంది. చూడండి యాక్సిడెంట్‌లవుతాయి. అయ్యో! పాపం వాడికి యాక్సిడెంట్ అయిందనుకుంటాం. ఇన్ని జీవుల్ని హింసించి, బాధ పెట్టి, దాని యొక్క మాంసం గురించి వాటి ప్రాణాలు తీస్తే అవి ఆహాహాహా అని చచ్చిపోతాయండి నవ్వుతూ. మనకి అవి నరికేటప్పుడు వేలికి చిన్న గాయమైనా మనం ఎంత విలవిల్లాడిపోతాం. మనల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయి కట్లు కట్టించి అయ్యయ్యో! అయ్యయ్యో! అంటాం. మరి ఆ మూగజీవుల్ని నిర్దాక్షిణ్యంగా కత్తితో వేటుకు వేసి నరికి చంపుతుంటే ఒకప్పుడు ఇది హింస కూడా అనిపించేది కాదండి. అంటే ఆ హింసా మార్గంలోనే మనం ఉన్నాం. ఎప్పుడైతే మన గురువొచ్చి అది హింస, పరమ నికృష్టమైన పని అది మనం చేయకూడదు. ఆ జీవుల్ని చంపకూడదు. మనం మాంసాహారం తినాలంటే ఆ జీవుల్ని చంపాల. మరి ఆ పని మనం చేయకూడదని మనతో ఫస్ట్‌గా మాంసాహారాన్ని మాన్పిచ్చారు. మరి అలాగే అక్రమంగా, అన్యాయంగా సంపాదించడం ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? అజ్ఞానం వల్ల అక్రమంగా, అన్యాయంగా సంపాదిస్తున్నాడు. సంపాదిచ్చింది కూడబెట్టుకోవటం వల్ల ఎంతో కోట్లు సంపాదిస్తున్నాడు. వాళ్ళు కూడబెట్టుకుని వాటిని కాపాడుకోవటానికి నానా తిప్పలు పడతాడు. కోట్లు ఆస్తులున్నది. అలాగే ప్రకృతి యొక్క వైపరీత్యాలు జరిగినా ప్రభుత్వాలలో మార్పులొచ్చినా చూడండి ప్రభుత్వంలో మార్పులొచ్చి అప్పుడు ఎంతమంది ఆ డబ్బును కోల్పోయారు చూడండి. ఆ భయం. ఎక్కడన్నా రైడింగులు జరిగినా, దోపిడీలు జరిగినా అది విని వీడు విలవిల్లాడిపోతాడు. భయపడిపోతాడు. దుఃఖానికి లోనవుతాడు. వీడి దగ్గర డబ్బుంది, ధనముంది, సంపాదిచ్చాడు. దాన్ని ఎలా పోగొట్టుకుంటామో అని వాడి కంటికి నిద్ర ఉండదు. శాంతి ఉండదు. అశాంతిలో జీవిస్తాడు అజ్ఞాని. ఇవన్నీ మరి మనం తెలుసుకోవాలి కదా! అలాంటి జీవితమా మనకి కావలసినది? ఒక్కసారి అందరూ ఆలోచించండి. హింస ఇచ్చేస్తే హింసే మనకి వస్తుంది. హింసపూరితమైన జీవితం మనం జీవించకూడదు. ఎందుకు అలా జీవిస్తున్నారంటే అజ్ఞానంలో ఉండబట్టి. అజ్ఞానం అంటే అక్కడ జ్ఞానం లేకపోవటం. మరి అధర్మం వీటిటన్నిటికి కారణము అజ్ఞానమే. మానవుడు అజ్ఞానంతో చేసే తప్పుల వల్ల, పాపాల వల్లనే కష్టాల పాలవుతున్నాడు. సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. బాధలు పడుతూ దుఃఖానికి లోనవుతున్నాడు. అందుచేత ముందు ఈ అజ్ఞానం అంటే ఏమిటి? మానవులు ఈ అజ్ఞానంలోంచి బయటపడాలంటే ఏమి చేయాలన్న విషయాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. అజ్ఞానం అంటే తెలుసుకుందామండి మరి. తెలిసి కూడా తప్పులు చేయడమే అజ్ఞానమండి. అంటే ఒక రకంగా చెయ్యకూడనిది తెలిసి కూడా చేసేస్తున్నాం మనం. ఇలా ప్రవర్తించకూడదు, అలా ప్రవర్తించకూడదని తెలిసి కూడా అలా ప్రవర్తించేస్తున్నాం. అబద్ధాలాడకూడదు. ఇతరులు
ఎవరిని విమర్శించకూడదు అంటున్నాము, అబద్ధాలు ఆడేస్తున్నాము, అందరినీ విమర్శించేస్తున్నాం మనం. ఇతరుల జీవితాల్లో తొంగి చూడొద్దని పత్రి గారు ఎన్నో సార్లు చెప్తారు. కానీ మనము అవే పనులు చేస్తున్నాం. అలాగే తనవి కాదనుకున్నవి కూడా తనవే అనుకుంటాడన్నీ. శాశ్వతం కాని వాటిని శాశ్వతం అని భావిస్తున్నాడు. ఏది శాశ్వతం చెప్పండి? సృష్టి సృష్టించినవన్నీ కూడా సృష్టికర్త సృష్టించిందంతా శాశ్వతమే. ఏది శాశ్వతం? ఈ బిల్డింగులు, ఈ సూర్యచంద్రులు, ఈ గోళాలన్నీ కూడా ఒకప్పటికి నశించిపోయేవే, నాశనం అయిపోయేవే. అవే వాటి వెనకాలే పడుతున్నాడు అవి శాశ్వతం అనుకుని. శాశ్వతమైన ఆ పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు. వీటిని సృష్టించిన సృష్టికర్త ఎప్పుడూ ఉంటాడు. నిత్యము, సత్యము ఎప్పుడూ ఆయన కావాలని ఆయన్ని పట్టుకోకుండా ఆయన సృష్టించిన ఈ సృష్టిని పట్టుకుంటున్నాడండి మానవుడు. మరి ఆయన సృష్టించిన సృష్టికర్త మరి పట్టుకుని చూడండి, మన కృత త్రేత యుగాల్లో అసలు జనాభా తక్కువ. అక్కడ ఆ మనిషి యొక్క ఆయుష్ కూడా ఎక్కువ ఉండేది. అక్కడ ఈ మనకి ఈ ప్రాపంచిక మీద కలిగిన వస్తువులేటి ఏదైనా కూడా చాలా తక్కువ ఉండేవి. అప్పుడు అందరూ కూడా ధ్యాన స్థితిలో, అందరూ కూడా ధ్యానంలో ఉండేవారు. అందరూ సాధు సాంగత్యం, సజ్జన సాంగత్యాలు చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉండేవారు. అప్పుడు ధర్మం అన్నది చక్కగా ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో చూడండి, టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయి సెల్ వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి, ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి. ఫ్రిడ్జ్ల ద్వారా తినకోడి 3 రోజులకి, వారం రోజులకి వండేసుకుని ఒకసారే పని అయిపోతుందని పెట్టేసుకుని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈ శరీరాన్ని తెచ్చుకుని ఎంత కథ ఉందండి శరీరం వెనకాల. మనం అవన్నీ మర్చిపోయి వీటి గురించి చెప్పుకోవటమే ఒక రోజు క్లాస్ అయిపోతుంది. ఈ శరీరం ఎలా తయారవుతుంది అన్నది. మరి అంత అద్భుతమైన ఈ శరీరాన్ని తెచ్చుకుని మానవుడు ఏం చేస్తున్నాడు? దీంట్లో వెయ్యకూడని ఆహారాన్ని వేస్తూ, చెయ్యకూడని పనులు చేస్తూ దీన్ని నాశనం చేసుకుంటే మళ్ళీ మనకి అలాంటి శరీరం గురించి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఈ శరీరం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. మనం ఎంతో అదృష్టం అయ్యి ఈ శరీరం తెచ్చుకుని మరి మనం చేయకూడని పనులు చేస్తూ ఉంటే ఈ శరీరం ఎక్కడ నిలబడుతుందండి? ఈ టెక్నాలజీలో ఇంతలో చూడండి, ఇప్పుడు కోటాను కోట్ల జనాభా ఉన్నారు. మరి అలాగే టెక్నాలజీ ఎంతగానో ఉంది. ఇదంతా మాయ. ఆ మనిషి యొక్క మనం ఈ రోజుల్లో మరి ఈ జ్ఞానంలోకి మనము ఇప్పటి పరిస్థితిలో ఈ జ్ఞానంలోకి వచ్చి మరి ఈ ఆత్మజ్ఞానాన్ని స్వీకరించి ఆ పరమాత్మకి దగ్గర అవుతున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం చెప్పండి. ఎంతో మంది ఉన్నారు, కానీ కొంతమందే జ్ఞానంలోకి వస్తారు. మరి ఎన్నో కోట్ల మంది ఈ లోకంలో ఉన్నారు, కానీ ఎక్కడో చూస్తే 100కి 1,00,00,000కి ఒక్కళ్ళు అన్నట్టు జ్ఞాన మార్గంలోకి ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఇంత టెక్నాలజీలో మరి మనము ఇవన్నీ కూడా ఒక భ్రాంతి అండి, ఒక మాయ. ఈ టెక్నాలజీ పెరిగే కొద్ది అన్నిటిలో కూడా మనం ఆ మాయలో పడిపోతా ఉంటాం. కానీ ఈ పత్రిజీ అందించిన జ్ఞానం వలన మన మాయ ఏంటి, మనం ఏంటి అని తెలుసుకుని ఆ మాయ నుండి బయట పడుతున్నామంటే మరి ఎంత. అలాగే అజ్ఞానంలో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటది అని మనం కొద్దిగా తెలుసుకుందాం. అజ్ఞానంలో ఉన్నవారు తాము ఆత్మని తెలుసుకోలేరండి. అప్పటికి అజ్ఞానంలో ఉన్నంత వరకు తాను ఆత్మ అసలు చెప్పినా వినడు వాడు. అది ఈ శరీరమే నేను అనుకుంటాడు. ఈ శరీరంతో ఉన్న బంధాలు, శరీరంతో ఉపయోగించే ప్రాపంచిక వస్తువులే నావి అనుకుంటాడు తప్ప ఆత్మ నేను అనుకోడు. అలాగే కంటితో చూసేవి, కంటికి కనిపించేవే శాశ్వతం, ఇంకేది శాశ్వతం కాదు అని భావిస్తాడు. భావించడమే కాదు, వాటి కోసము కష్టపడుతూ శ్రమ పడుతూ ఉంటాడు. అలాగ లేని వాటి గురించి, ఉండని వాటి గురించి ఎంతో సంపాదించడమే కాదు, వాటి కోసం తప్పులు పాపాలు
చేస్తూ చేస్తూ ఉంటాడు మానవుడు. అజ్ఞానం కారణంగా మానవుడు వివేకం కోల్పోతున్నాడండి. వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం అన్న తేడా తెలియక ఏమి చెయ్యకూడదో అదే చేస్తున్నాడండి. అలాగే అజ్ఞానములో ఉన్న వారి ప్రవర్తన గురించి కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ మహాత్మ చెప్పడం జరిగింది. అజ్ఞానంలో ఉన్నవారు పెక్కు ఆశపాశాలతో బంధింపబడిన వారై కామక్రోధములతో ఉంటారు. 16వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పాలి. ఇక్కడ శ్లోకం లేదండి, మనం అర్థం తెలుసుకుందాం. కోరికలు అనుభవించడానికి అక్రమ మార్గముల ద్వారా ధనాన్ని కోరుతూ ఉంటారటండి. కామం అంటే ఇక్కడ కోరికలు, క్రోధం అంటే కోపము. ఈ కామక్రోధాలంటే కోరికలు, కోపంతో ఉంటారు. దీని ద్వారా ధనాన్ని కోరుతూ ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని నేను గొప్పవాడు, నేను వంశంలో జన్మించాను, నేను గొప్ప వంశంలో రాజవంశంలో జన్మించాను, నాతో సమానమైన వాడు లేడు, నేను అందరికంటే గొప్పవాడిని విర్రబీగుతూ ఉంటాడు అని 16వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే అజ్ఞానం ఉన్న ప్రవర్తన గురించి సృష్టి విరుద్ధంగా ఉండటం వల్ల వారు చేసిన పనులు ఫలితమే వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువలన దుఃఖంలో ఉండకూడదనే వారు, అంటే దుఃఖాన్ని నివారించుకోవాలనుకునే తప్పనిసరిగా అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. నేను ఈ దుఃఖం ఉండకూడదు అని అనుకునేవాడు తప్పకుండా దాన్ని తొలగించే ప్రయత్నం చెయ్యాలి. అంటే జ్ఞానం పొందే ప్రయత్నం చెయ్యాలి. జ్ఞానం పొందితే గాని వీడు అజ్ఞానంలోంచి బయటపడడు. అజ్ఞానంలో ఉన్నంత వరకు చెయ్యకొని పనులు చేస్తూనే ఉంటాడు. కష్టాలు పాదవుతాడు, బాధలు పడుతూ ఉంటాడు, అన్ని నష్టపోతూ ఉంటాడు, ఆఖరి జీవితమే కోల్పోతూ ఉంటాడండి. టైం కొద్దిగా కొన్ని విషయాలు వదిలేసేది. వశిష్ఠుల వారి యోగ వాసిష్టం గురించి తెలుసుకుందాం మరి. శ్రీ వశిష్ఠుల వారు యోగ వాసిష్టం ద్వారా అంటే బోధించిన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మతత్వంలోని ముఖ్య విషయాల గురించి మనము ఇంత జ్ఞానం మరి వారికే సాధ్యమని నాకు అనిపిస్తుంది. అసలు తటవర్తి సారు మరి దంపతులు ఎంత చేస్తున్నారంటే, వాళ్ళు ఈ వయసులో ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుతూ మనకి అందరికీ జ్ఞానం అందించాలనే తపన. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి. చూడండి, సామాన్యులు ఎవరైనా తెలిసి తప్పులు చేయటం అంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఏదంటే సామాన్యులు ఎవరైనా సరే అబద్ధం ఆడవచ్చా అంటే, అబ్బే అస్సలు అబద్ధం ఆడకూడదండి వెంటనే చెప్పేస్తారు. తెలుసు వాళ్ళకి అబద్ధం ఆడుతూ తప్పని. కానీ అలా సమాధానం చెప్పారంటే అబద్ధం ఆడకూడదని వారికి పూర్తిగా తెలుసు. అయినా కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు. చూసారా అలాగా? ఎందుకు మరి తప్పని తెలిసి కూడా నువ్వు అబద్ధం ఆడేవనంటే ఎన్నెన్నో కారణాలు చెప్తారు. నాకు అప్పుడు అనుకూలంగా లేదు సమయం, అందుకు దాన్ని దాటడానికి ఇలా చెప్పాను, అలా చెప్పాను. అబద్ధం చెప్పకపోతే నా పరిస్థితి వేరుగా ఉండేది. అబద్ధం చెప్పకపోతే ఆ పరిస్థితిలో నేను చాలా విపరీతమైన కష్టాల నుంచి తట్టుకోలేకపోయేవాడిని. ఇలాగ ఏనెన్నో కారణాలు చెప్తారు. కానీ అబద్ధం ఆడకూడదని తెలిసి కూడా అబద్ధం ఆడిన దానికి కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్ష ఉంటుంది. మేడం చెప్తారు మనకి, రాజలక్ష్మి మేడం, మా పక్క ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది. ఒక రొబ్బే కదా, ఏమైంది, అంత పెద్ద చెట్టు ఉంది, ఇంత చిన్న రొబ్బే కదా అని మనం కోసుకుంటామండి. అది కూడా కర్మే అవుతుందట.
మనకి ఈ విషయాలు అసలు ఈ జూమ్ సెక్షన్‌లోకి వెళ్లి వారి యొక్క జ్ఞానం మనం తెలుసుకోలేకపోతే ఈ విషయాలు తెలియవు. ఏమనుకుంటా అజ్ఞానం ఉంటాం. అంత చెట్టుంది వాళ్ళేం చేసుకుంటారు? కొట్టి పడేస్తారు కదా! చిన్న రొబ్బే కదా! నేను కోసుకున్నానని మన విచారణ ఇలా ఉంటుంది. కానీ వాళ్ళు పర్మిషన్ అడగాల. వాళ్ళ పర్మిషన్‌తో మనము కోసుకోవాలి గాని, మన ఇచ్ఛానుసారం కోసుకునే అర్హత మనకి ఉండదు. అది కూడా కర్మే అవుతుందని చాలా స్పష్టంగా చెప్తారు మేడం. అజ్ఞానంలో ఉన్నోడు అన్ని తప్పులు ఎప్పుడైతే మనం ఒకప్పుడు అంతే కదండీ! మనం అలాగ అజ్ఞానంలో ఉన్నవాళ్ళమే కదా! మరి ఎంత జ్ఞానం తెలుసుకుని, ఈ గురువుల ద్వారా సత్యాన్ని తెలుసుకుని మనం ఎన్నో రకాలుగా మరి చెప్తున్నామంటే మరి వాళ్ళు వినటం లేదు అంటే, వాళ్ళు మాయలో ఉన్నారు. ఎన్నో మధ్యస్థ జన్మల్లో గాని, మొదటి జన్మల్లో ఉండవచ్చు. మనం ఇవి చివరి జన్మల్లో అంటే 350 జన్మలవుతాయి గానీ, జ్ఞాన మార్గంలోకి రాలేరు మేడం. మరి అలాంటిది మనం వెళ్లి ఆ మొదటి జన్మలో ఉన్నవాడికి, మధ్యస్థ జన్మలో ఉన్నోడికి జ్ఞానం గురించి, ఈ ఆత్మ గురించి చెప్తే ఏం అర్థమవుతదండి? అర్థం కాదు. కానీ ఆ విచక్షణ కూడా మనకుండాల. వాడు అలా ఉన్నాడంటే వాడిది తప్పు కాదు. వాడు గుణం ప్రభావం అలాగుంది. అంటే ఆ గుణం మారాలి అంటే తమోరజ గుణాలించి సత్వగుణంలోకి రావాలి. సాత్వికులోంచి శుద్ధ సాత్వికులోకి రావాలి అంటే ఇన్ని జన్మలు దాటాలి. కానీ వాడు మధ్యస్థ జన్మలో ఉండి మనం చెప్పింది విన్నాడంటే షార్ట్‌కట్‌లోనే ఆ జన్మలన్నీ దాటుకుని చివరి జన్మల్లోకి వచ్చి వచ్చేస్తాడండి. మరి అలాంటిది ఇప్పుడు ఈ లోకంలోనే కాదండి, దేశంలోనే కాదు, ఎక్కడ మన ఇళ్ళల్లోనే చూడండి. అందరూ ధ్యానం చేస్తారా? చెయ్యరు. మనం చెప్పినా వినరు. కానీ మనం క్లాస్‌కెళ్ళి క్లాస్‌కి ఒక 50 మందొచ్చినా సరే, అందులో ఒకళ్ళో ఇద్దరో ఆ జ్ఞానం తీసుకుంటారు. ఆ ఒకళ్ళిద్దరి గురించి మనకంత మందికి జ్ఞానం చెప్పాల. వాళ్ళు మనం చెప్పింది తెలుసుకుని, ఆచరిస్తే వాళ్ళు జ్ఞానవంతులై శాకాహారులవుతున్నారు. ఎందుకంటే అక్కడ గుణం మారింది వాళ్ళకి. ఇక్కడ ఇంట్లో ఉన్న వాడికి గుణం మారలేదు. మనము మనం అక్కడంటే నాది, నా బిడ్డ, నావాడు అన్న విచక్షణ అంటే అందరిలో ఆత్మలు దర్శించడం అంటే అక్కడున్నవాడు నావాడే, ఇక్కడ ఉన్నవాడు నావాడే. ఎవరు వేరు కాదు. అంతా కూడా ఆత్మ దృష్టితో చూడాలి. ఆత్మ దృష్టితో అంటే నేను ఆత్మనే, అందరూ ఆత్మలే. కానీ అదే భావంలో అద్వైతం ఉండాలి. బాహ్యంలో ద్వైతం ఉండాలండి. భావంలో ఎలా ఉండాలి? అందరూ ఒకటే అని ఉండాల. పైకి ఎవరు అక్కడ పెట్టేసెళ్ళు. బాహ్యంలో ఎలా ఉండాలంటే నేను వేరు అన్నట్టు మనం ఉండగలగాలి. అంటే మనం వేరుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మన భావనలో వాళ్ళు అంతే. వాళ్ళు నేను ఒకటే. వాళ్ళలోని ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఇది ఆచరణలో పెట్టుకోవడం చాలా కష్టమండి ఇది. చెప్పడానికి చాలా సులువనిపిస్తుంది. నేను ఆత్మనే అనుకోవటం వేరు. ఆత్మగా జీవించడం వేరు. ఇది చాలా అధ్యయనం చేయాలి. చాలా జ్ఞాన సాధన చెయ్యాల. ఆత్మ గురించి అధ్యయనమే చెయ్యాలసలు. మనం తరచూ జ్ఞాన సాధన చేయగా మనం ఎప్పుడైతే ఆ పరమాత్మకి దగ్గరగా వెళ్తున్నప్పుడే మనకి ఆ అందరిలో ఆత్మను చూడగలుగుతాం. అదే బ్రహ్మానంద స్థితి. ఆత్మస్థితి అంటే మనం ఆత్మలో, మనం దైవాను, నేను ఆ భగవంతుడు ఒకటే అని తెలుసుకోవటం. కానీ ఆ బ్రహ్మాత్మ స్థితి అంటే అందరిలోని పరమాత్మను చూడటం. ఆ పరమాత్మ నాలో ఉన్నాడు అందరిలోని చంపేవాళ్ళు, చంపబడేవాళ్ళు అందరు శుద్ధంలో, అశుద్ధంలో అన్నిట్లో కూడా పరమాత్మని మనం చూడగలిగే స్థితి అంటే దానికి ఎంత సాధన కావాలండి. మరి అంత సాధన, అంత మార్గం మనకి పత్రిజీ మనకి ఆ మార్గాన్ని అందించి మనందరిని కూడా ఒక తీరం దాటిచ్చారండి ఆయన అసలు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మార్గాన్ని మనకి మరి ఆ పత్రిజీ ఇవ్వటం జరిగింది. మరి అలాంటి గురుదేవులు మరి పత్రిజీ
పితామహ పత్రిజీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటితో ఈ సెక్షన్ ఆఫ్ చేస్తున్నాను మేడం. మరి అలాగే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సరితాదేవి మేడం ప్రత్యేక ధన్యవాదములు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మణికుమారి గారికి, సుధారాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.